నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ట్రంప్ హర్మూజ్ ముట్టడి వ్యాఖ్యలపై ఇరాన్ ప్రతి సవాల్. యుద్ధ నౌకలు వస్తే దాడులు తప్పవని హెచ్చరిక. ఇరాన్ తమ దారికి రాక తప్పదని ట్రంప్ ప్రకటన. త్వరలోనే ఒప్పందానికి అంగీకరిస్తుందని విశ్వాసం. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు మెహ్రా కమిటీ. వారంలోగా డిజైన్లు పూర్తవ్వాలని అధికారులకు ఉత్తమ ఆదేశం. టీఆర్ఎస్ గా పేరు మార్పుపై కేసీఆర్ తో చర్చిస్తామన్న కేటీఆర్. 2027లో అవసరమైతే పాదయాత్ర చేస్తానని ప్రకటన. నేడు గాయని ఆశా భోన్స్లే అంత్యక్రియలు. అధికార లాంఛనాలతో నిర్వహించనున్న మహారాష్ట్ర సర్కార్. హర్మూజ్ జలసంధి వైపు వచ్చే యుద్ధ నౌకలపై బలంగా దాడులు చేస్తామని ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ హెచ్చరించింది. హర్మూజ్ ను దిగ్బంధించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తమ నౌకాదళాన్ని ఆదేశించిన నేపథ్యంలో ఐఆర్జీసీ ఈ మేరకు స్పందించింది. అంతర్జాతీయ చట్టాల ప్రకారం పౌర నౌకల రాకపోకలకు అభ్యంతరం లేదని, సైనిక నౌకలు వస్తే మాత్రం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు పరిగణిస్తామని స్పష్టం చేసింది. అలాంటి ప్రయత్నాలను అత్యంత కఠినంగా అడ్డుకుంటామని ఐఆర్జీసీ స్పష్టం చేసింది. అటు ట్రంప్ ఆదేశాలపై స్పందించిన ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ గాలిబాఫ్ అమెరికా దాడులు చేస్తే తాము ప్రతిదాడులు చేస్తామని హెచ్చరించారు. ఇరాన్ సంకల్పాన్ని పరీక్షిస్తే మరింత పెద్ద గుణపాఠం నేర్పుతామన్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో రష్యా అధినేత పుతిన్తో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ఫోన్లో మాట్లాడారు. శాశ్వత ప్రాంతీయ శాంతి కోసం అమెరికాతో ఒప్పందం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే ఇరాన్ జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమన్నారు. ఇరాన్ నాగరికతను ఒక్క రాత్రిలో అంతం చేస్తానన్న తన బెదిరింపులే టెహ్రాన్ను చర్చల వరకు రప్పించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. వారు తిరిగి చర్చలకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా తమ డిమాండ్లకు ఒప్పుకుంటారని అన్నారు. ఇరాన్ నాగరికతను అంతం చేస్తానన్న వ్యాఖ్యలను ట్రంప్ సమర్థించుకున్నారు. తన వ్యాఖ్యలపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు రావడంపై ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ స్పందించారు. 47 ఏళ్లుగా అమెరికాకు మరణమంటూ ఇరాన్ నినాదాలు చేస్తే తప్పులేనిది, తాను నాగరికతను అంతం చేస్తానంటే మాత్రం తప్ప అని ప్రశ్నించారు. ఇరాన్తో ఒప్పందానికి తాను పెట్టిన డిమాండ్లు 100కు 100% నెరవేర్చాల్సిందేనని శాంతి చర్చల్లో పాల్గొన్న ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ బృందానికి కరాఖండిగా చెప్పినట్లు ట్రంప్ వివరించారు. అణ్వస్త్రాలను తయారు చేసేందుకు ఇరాన్ను ఎప్పటికీ అనుమతించబోమని ట్రంప్ స్పష్టం చేశారు. చైనా తన చమురు అవసరాలను అమెరికా లేదా వెనజులా నుంచి తీర్చుకోవచ్చన్నారు. ప్రపంచ చమురు రవాణాకు గుండెకాయ లాంటి హర్మూజ్ జలసంధిలో ప్రతిష్టంభనను తొలగించేందుకు అమెరికా నడుం బిగించింది. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ సముద్రంలో అమర్చినట్లుగా భావిస్తున్న మందు పాత్రలను గుర్తించి నిర్వీర్యం చేసేందుకు అమెరికా సెంట్రల్ కమాండ్ భారీ ఆపరేషన్ చేపట్టింది. అత్యాధునిక యుద్ధ నౌకలు, అండర్ వాటర్ డ్రోన్లు, ప్రత్యేక హెలికాప్టర్లతో కూడిన ఈ భారీ మైన్ క్లియరింగ్ ఆపరేషన్ వివరాలు ఈ కథనంలో చూద్దాం. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలు, ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలను అడ్డుకునేందుకు ఇరాన్ పెద్ద ఎత్తున సముద్రపు మందు పాత్రలను అమర్చినట్లు అమెరికా సైనిక కమాండ్ గుర్తించింది. వీటిని తొలగించే బృహత్తర బాధ్యతను యుఎస్ఎస్ ఫ్రాంకీ పీటర్సన్, యుఎస్ఎస్ మైఖేల్ మర్ఫీ అనే 2 అత్యాధునిక గైడెడ్ క్షిపణి విధ్వంసక యుద్ధ నౌకలకు అమెరికా అప్పగించింది. ఈ 2 నౌకలు ఇప్పటికే అరేబియా సముద్రం, హార్ముజ్ జలసంధి జలాల్లో తమ ఆపరేషన్ ప్రారంభించాయి. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా దాదాపు 800కు పైగా వాణిజ్య నౌకలు వారాల తరబడి ఈ ప్రాంతంలోనే చిక్కుకుపోయాయి. ప్రపంచ చమురు, సహజ వాయువు సరఫరాలో 20% ఇక్కడి నుంచే జరగాల్సి ఉండటంతో ఈ ఆపరేషన్ అత్యంత కీలకంగా మారింది. ఇరాన్ దిగ్బంధనం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు $100 దాటింది. సముద్రంలో మైన్స్ ఉన్న ప్రాంతాల్లోకి నేరుగా నౌకలను పంపడం
అత్యంత ప్రమాదకరం. అందుకే అమెరికా నావికా దళం అత్యాధునిక రోబోటిక్ టెక్నాలజీని రంగంలోకి దించింది. MK-18 మోడ్ 2 కింగ్ ఫిష్ అనే మానవరహిత అండర్ వాటర్ వాహనాలను వినియోగిస్తోంది. టార్పెడో ఆకారంలో ఉండే ఈ డ్రోన్లు వాటంతట అవే నీటిలో ప్రయాణిస్తూ అత్యాధునిక సోనార్ టెక్నాలజీ సాయంతో సముద్ర గర్భాన్ని మ్యాపింగ్ చేసి దాచిన పేలుడు పదార్థాలను గుర్తిస్తాయి. మరోవైపు ఆకాశం నుంచి పహారా కాసేందుకు MH-60S రకం హెలికాప్టర్లు కూడా రంగంలోకి దిగాయి. వీటిలో ఉండే ఎయిర్బోర్న్ లేజర్ మైన్ డిటెక్షన్ సిస్టమ్ ద్వారా నీటి ఉపరితలంపై కాస్త అడుగు భాగంలో తేలియాడే మైన్స్ ను ఈ హెలికాప్టర్లు క్షణాల్లో పసిగడతాయి. డ్రోన్లు లేదా హెలికాప్టర్లు ఈ మందు పాత్రలను గుర్తించిన వెంటనే ఆ సమాచారాన్ని కమాండ్ సెంటర్ కు చేరవేస్తాయి. ఆ తర్వాత ఎయిర్బోర్న్ మైన్ న్యూట్రలైజేషన్ సిస్టమ్ ద్వారా వాటిని పేల్చేస్తారు. రిమోట్ కంట్రోల్ తో పనిచేసే ఓ చిన్న రోబోటిక్ పరికరాన్ని పంపి ఆ మైన్ పక్కనే అది పేలిపోయేలా చేసి ప్రమాదాన్ని నివారిస్తారు. ఈ మైన్ క్లియరింగ్ ఆపరేషన్ కు రక్షణ కవచంగా ఉన్న 2 అమెరికా యుద్ధ నౌకల్లో ఏజిస్ కాంబాట్ సిస్టమ్, అత్యాధునిక ఇంటర్సెప్టర్ క్షిపణులు ఉన్నాయి. ఇవి ఇరాన్ వైపు నుంచి వచ్చే ఎలాంటి వైమానిక లేదా ఉపరితల దాడులనైనా ఇట్టే పసిగట్టి సమర్థవంతంగా తిప్పికొట్టగలవు. టెక్నాలజీ సాయంతో సముద్ర గర్భాన్ని జల్లెడపడుతున్న అమెరికా ఆపరేషన్ పూర్తయితే గ్లోబల్ సప్లై చైన్ కు పట్టిన గ్రహణం వీడనుంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని బ్యారేజ్ల పునరుద్ధరణ పనుల వేగవంతంపై సర్కార్ దృష్టి సారించింది. వేల కోట్ల విలువైన సాగునీటి పథకాన్ని సాధ్యమైనంత త్వరగా వినియోగంలోకి తెచ్చేలా కసరత్తు చేస్తోంది. అందుకు అనుగుణంగా బ్యారేజ్ల పునరుద్ధరణకు పరీక్షిత్ మెహ్రా నేతృత్వంలో స్టీరింగ్ కమిటీ ఏర్పాట్లు చేసినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు. మేడిగడ్డను కనీసం పాక్షికంగానైనా వినియోగంలోకి తేవాలని మంత్రి సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ పనుల పర్యవేక్షణకు నీటిపారుదల రంగ నిపుణుడు కర్నల్ పరీక్షిత్ మెహ్రా కన్వీనర్గా అత్యున్నత స్థాయి స్టీరింగ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో అధికారులతో ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. పనుల పురోగతిని సమీక్షించేందుకు ఈ కమిటీ వారానికి 2 సార్లు సమావేశాలు నిర్వహిస్తుందని వెల్లడించారు. అవసరమైతే తాను ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొంటారని, రోజు పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారిని నియమించారని యంత్రాంగానికి మంత్రి నిర్దేశించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, విజిలెన్స్ కమిషన్ తదితర చట్టబద్ద సంస్థలు ఇప్పటికే 3 బ్యారేజీల ఫౌండేషన్, డిజైన్, ప్రణాళిక అమలు అంశాల్లో తీవ్రమైన లోపాల్ని గుర్తించాయని మంత్రి పేర్కొన్నారు. 3 బ్యారేజీల మరమ్మతుల ప్రక్రియలో 2027, 2028 సంవత్సరాల్ని అధికారులు కీలకంగా పరిగణించారని దిశానిర్దేశం చేశారు. నిర్దేశిత గడువులోనే అన్నారం, సుందిళ్ల పనులు పూర్తవుతాయని సూచనప్రాయంగా వెల్లడించారు. అదే సమయంలో మేడిగడ్డ కొంత భాగాన్ని పూర్తి చేస్తామన్న నమ్మకముందన్నారు. బ్యారేజీల పునరావాస డిజైన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం ఆఫ్రీ ఇండియాకు బాధ్యతలు అప్పగించిందన్న ఉత్తమ్ వారంలో డిజైన్ల ప్రక్రియను పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు. నిర్మాణ సంస్థలు ఈ విషయంలో ఏవైనా సందేహాలుంటే నీటిపారుదల శాఖ కార్యదర్శి శ్రీధర్, కర్నల్ పరీక్షిత్ మెహ్రాతో నిరంతరం సంప్రదింపుల్లో ఉండాలని మంత్రి ఉత్తమ్ సూచించారు. డిజైన్ల ప్రక్రియకు సంబంధించి భూభౌతిక, భూసాంకేతిక, మట్టి, హైడ్రాలిక్ మోడలింగ్ వంటి అన్ని అధ్యయనాలు సమగ్రంగా నిర్వహించారని స్పష్టం చేశారు. 45 రోజుల పాటు నిరంతరం పరీక్షలు నిర్వహించేలా బ్యారేజీల ప్రాంతాల్లోనే ఉండాలన్న మంత్రి ఉత్తమ్ వారికి నిర్మాణ సంస్థలో పూర్తి సహకారం అందించాలని నిర్దేశించారు. విద్యుత్ డిస్కంలను ఎట్టి పరిస్థితిలో ప్రైవేటీకరించేది లేదని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆ విషయాన్ని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ విస్తృతంగా ప్రచారం చేయాలని, అసత్య ప్రచారాలను ఖండించాలని భట్టి స్పష్టం చేశారు. ఇంధన శాఖ దీర్ఘకాలం కొనసాగేందుకు అవసరమైన అన్ని చర్యలను ప్రజాప్రభుత్వం చేపడుతోందన్న ఆయన విద్యుత్ సంస్థలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం అందరిపై ఉందని సూచించారు. హైదరాబాద్ ప్రజాభవన్లో భట్టి విక్రమార్కతో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకులు సమావేశమయ్యారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీనియర్ అధికారులతో కమిటీ వేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. ఉద్యోగుల సమస్యలు, ఇతర అంశాలను పరిష్కరించేందుకు ఉద్యోగ సంఘాలకు ప్రతి నెల గంటపాటు సమయం ఇచ్చేలా ఉన్నతాధికారులను చెప్పారు. 3వ డిస్కం ఏర్పాటు, ఉద్యోగుల సర్దుబాటు, పీఆర్సీ సహా పలు సమస్యలపై జేఏసీ నాయకులు భట్టి విక్రమార్కకి వినతిపత్రం సమర్పించారు. బీఆర్ఎస్ పేరును టీఆర్ఎస్ గా మార్చడంపై పార్టీలో చర్చించి అధినేత కేసీఆర్ నిర్ణయం మేరకు నడుచుకుంటామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన కేటీఆర్
పలు అంశాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు. తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావాలని బలంగా కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. చంద్రుడిపై మబ్బులు కమ్ముకొని ఉన్నాయని, అవి తొలగి మళ్లీ ప్రకాశించడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. గతంలో మేం తెలియక చేసిన పొరపాట్ల వల్ల ఓడిపోయామని, ఈసారి అలా జరగనివ్వబోమన్నారు. తాను ఆల్రౌండర్ అని, ప్రజలకు మరింత చేరువయ్యేందుకు పార్టీలో ఏ పనైనా చేస్తానని తెలిపారు. 2027లో అవసరమైతే పాదయాత్ర చేస్తానని, అప్పటి వరకు జిమ్కు వెళ్లి సంసిద్ధమవుతానని పేర్కొన్నారు. మే, జూన్ నెలల్లో పార్టీ సభ్యత్వ నమోదు, కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని వెల్లడించారు. కవిత ప్రస్తావన రాగా, పిల్లలెవరైనా తల్లిదండ్రులను సంతోషపెట్టకపోయినా పర్వాలేదని, ఏడిపించకూడదని కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్లో జీవన్ రెడ్డి చేరిక తమకు కలిసి వచ్చే అంశమేనని పేర్కొన్నారు. తాజా అంశాన్ని చూస్తున్నాం. వికారాబాద్ జిల్లా తాండూరు పెద్దేముల్ మండలం తట్టేపల్లి గ్రామ పరిసరాల్లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దంపతులతో పాటు వారి కుమార్తె దుర్మరణం చెందింది. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, అసలు ప్రమాదం ఎలా జరిగింది? ప్రమాదానికి కారణాలేంటి? వికారాబాద్ జిల్లా పెద్దముల్ మండలంలోని తట్టెపల్లి గ్రామ సమీపంలో కూడా ఈ రోజు ఉదయం ఘోర ప్రమాదం సంభవించడం జరిగింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారి మృతదేహాలను అయితే అక్కడి నుంచి తరలించడం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే తీవ్ర గాయాలు కావడంతో కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన భార్య భర్తలతో పాటు తన కూతురు కూడా అక్కడ మృతి చెందినట్టు కూడా పోలీసులు ధృవీకరించడం జరిగింది. మరొక కుమారుడు తీవ్ర గాయాలు కావడంతో కూడా వారిని వెంటనే స్థానికుల సాయంతో కూడా ఇటు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతం వారి పోస్ట్ మార్టం కోసం అని చెప్పి ఇటు ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. కానీ ఈ ఘటన లారీ అతి వేగంగా అతి నిర్లక్ష్యంగా రావడంతో కూడా వీళ్ళు బైక్ పై వెళ్తున్న వీరు అతివేగంగా ఢీకొట్టడంతోనే వారు చనిపోయారని చెప్పి కూడా స్థానికులు ఇచ్చిన సమాచారంతో కూడా ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతన్ని అదుపులో తీసుకున్నట్లు కూడా మనకైతే తెలుస్తుంది. ప్రస్తుతం అతన్ని విచారించిన తర్వాత వారికి సంబంధించి కేసు పెడతామని చెప్పి కూడా పోలీసులు అయితే ప్రస్తుతం తెలుస్తున్నారు. కానీ వీరు ఒక శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో అయితే నిన్న ఆదివారం కావడంతో కూడా అందరూ కూడా వారి ఎవరైతే చనిపోయిన పావని ఉందో వారి తల్లిగారి ఇంటికి వెళ్లి తిరిగి అత్తగారి ఇంటికి వస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం సంభవించినట్లయితే స్థానికులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అక్కడ తల్లిదండ్రులతో పాటు తన సోదరి కూడా చనిపోవడంతో కూడా అక్కడ కార్తీక్ కూడా తీవ్ర కాలగడంతో కూడా అక్కడ ఉన్న స్థానికులు అయితే ఒక విషాద చాలనాలు అయితే అక్కడ అల్లుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం వారి మృతదేహాలందరినీ కూడా గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం అనంతరం కూడా వారి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చిన ప్రస్తుతం అయితే సమాచారం ఇవ్వడం జరిగింది. అనంతరం వారి కుటుంబ సభ్యులకు కూడా మృతదేహాలు కూడా ఇస్తామని చెప్పి కూడా పోలీసులు అయితే వెళ్లిసిన పరిస్థితి అయితే ఉంది. ధన్యవాదాలు రమేష్. జాతీయ స్థాయిలో సమగ్ర కుల జనగణన జరిగితేనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో క్యాస్ట్ సెన్సెస్ డిపెండింగ్ ఆఫ్ సోషల్ జస్టిస్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. జాతీయ స్థాయిలో నిర్వహించే జనగణనలో అన్ని కులాల సామాజిక, విద్య, ఆర్థిక స్థాయిలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని భట్టి అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుల సర్వే దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని, దేశవ్యాప్త సమగ్ర కుల జనగణన చేపట్టడానికి అది మార్గదర్శకమని స్పష్టం చేశారు. దళారులను నమ్మకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో రైతులు తమ పంటలను అమ్ముకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కోరారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం గాంధీనగర్లో గిరిజన కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్కల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. మొక్కజొన్న పంటకు మద్దతు ధర రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తున్నట్లు సీతక్క వెల్లడించారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు నీడపట్టున ఉండాలని, అత్యవసరమైతే తగు జాగ్రత్తలు తీసుకుని బయటకు రావాలని సీతక్క సూచించారు. పంచాయతీ మండల కేంద్రాల్లో చలివేంద్రాలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించినట్లు సీతక్క పేర్కొన్నారు. ప్రతి ఊరికి కేంద్రం అంటే మరి మొక్కజొన్నలో అవకాశం లేదు. ఇంకా రెండింటి కోసం కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తాం. రైతులందరూ కూడా ఈ యొక్క మొక్కజొన్న కొనుగోలు కేంద్రానికి వచ్చి మరి దళారీలను నమ్మకుండా డైరెక్ట్ గా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాలలోనే తమ యొక్క ధాన్యాన్ని గాని మొక్కజొన్నను గాని ఇతర గాని అమ్ముకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎండలు విపరీతంగా పెరిగిపోయినాయి. క్లాత్ ఏదో ఒక గుడ్డ నెత్తి మీద వేసుకోండి, జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ఎండల తీవ్రత కూడా
డిహైడ్రేట్ అయిపోయి మరి రకరకాలుగా జబ్బులకు సన్ స్ట్రోక్కు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మండల హెడ్ క్వార్టర్లలో అదేవిధంగా మేజర్ గ్రామ పంచాయతీలలో కూడా వెంటనే చలివేంద్రాలను పెట్టి వాటిని ప్రారంభించాలని కూడా ఆదేశించడం జరిగింది. అంగన్వాడీ టీచర్ల సమస్యలను మంత్రివర్గంలో ప్రస్తావిస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లను పంపిణీ చేశారు. దివ్యాంగులకు తెలంగాణ దివ్యాంగుల సహకార సహాయ సంస్థ కింద ఉపకరణాలు అందజేసిన మంత్రి అనంతరం హుస్నాబాద్ నియోజకవర్గంలో ట్రాన్స్జెండర్లకు ఈఆర్ఎస్ కింద ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి చెక్కులు పంపిణీ చేశారు. ప్రతి ఇంటికి ఒక మునగ, జామ, కరివేపాకు మొక్కలు నాటాలని, అవి ఆరోగ్యానికి మంచివని తెలిపారు. పిల్లలకు సంబంధించి గవర్నమెంట్ లో నేను కూడా ఈ మంత్రి సీతక్క గారితో మాట్లాడి పిల్లలకు సంబంధించినటువంటి ఆ యొక్క కప్స్, గ్యాస్ స్టవ్ లో ఇతరత్ర అన్ని చేస్తాం. మన కాన్సెప్ట్ ప్రత్యేకంగా ఉండడానికి సంబంధించి ఆ ఎగ్ ప్రొటెక్షన్ స్టాండ్స్ కానీ, ర్యాక్స్ కానీ, అదేవిధంగా మరి ఎలక్ట్రికల్ కుక్కర్ సంబంధించి నేను మాట్లాడి మళ్ళీ మీతో ఎట్లా అనేది నాకు 354 సంఘాలని పేజీల మేనలు ఎంత చేద్దాం ఆలోచన చేద్దాం. మునుగ చెట్టు అన్ని రకాల ఆరోగ్యవంతం. ఆ విధంగా కొద్దిగా ఆరోగ్యం కాపాడే విషయంలో ఖర్చు లేకుండా మునగ చెట్టు, జామ చెట్టు, కళ్యాణ చెట్టు అయితే ఖర్చు కాదు కదా. అది వాళ్ళని చెప్తే గిరమని చెప్పండి అంతే. సరేనా? అందరికి మరొకసారి శుభాకాంక్షలు. మీ అందరికి నమస్కారం. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు లేఖ రాశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని, కార్మికులు సమ్మెకు వెళ్లకుండా చూడటం వంటి అంశాలను లేఖలో ప్రస్తావించారు. ఏప్రిల్ 13న లేబర్ కమిషన్ వద్ద జరిగే సమావేశానికి ఆర్టీసీ యాజమాన్యం హాజరై సమ్మె నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికులకు ఉద్యోగ భద్రత, కొత్త బస్సుల కొనుగోలు వంటి హామీలు అమలు కాక ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని కూనంనేని లేఖలో పేర్కొన్నారు. నమ్మకానికి నిలువుటద్దంగా ఉండాల్సిన బ్యాంకింగ్ వ్యవస్థలో భారీ లొసుగులు బయటపడ్డాయి. హైదరాబాద్ బేగంపేటలోని యాక్సిస్ బ్యాంక్ ఉన్నతాధికారులే ముఠాగా ఏర్పడి ఓ ఎన్ఆర్ఐ ఖాతాదారుడి సొమ్ము కాజేశారు. బాధితుడు విదేశాల్లో ఉండటాన్ని ఆసరాగా చేసుకుని ఫోర్జరీ సంతకాలతో దాదాపు 6.5 కోట్లు స్వాహా చేశారు. ఈ వ్యవహారంపై యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న పరితోష్ ఉపాధ్యాయకు హైదరాబాద్ బేగంపేటలోని యాక్సిస్ బ్యాంకులో 2017 నుంచి ప్రీమియం బ్యాంకు ఖాతా ఉంది. తన ప్రమేయం లేకుండా 6.5 కోట్ల రూపాయలు కాజేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు 2024లో కేసు నమోదు చేశారు. అయితే అప్పట్నుంచి బ్యాంకు అధికారులు తమ పలుకుబడితో అరెస్టు కాకుండా ప్రయత్నించారు. తాజాగా యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ వెంకటరమణను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. కస్టమర్ నేరుగా బ్రాంచ్కు వస్తే తప్ప ఇవ్వకూడని 42 లూజ్ లీఫ్ చెక్కుల్ని అధికారులు తమకు తామే ఇచ్చుకున్నారు. ఆస్ట్రేలియాలో ఉన్న సమయంలో తన సంతకాల్ని ఫోర్జరీ చేసి చెక్కుల ద్వారా నగదు విత్డ్రా చేశారని ఖాతాదారు పరితోష్ ఫిర్యాదు చేశారు. ఇతర ఖాతాలతో పాటు తన తల్లిదండ్రుల అకౌంట్లలోకి తనకు తెలియకుండానే నగదును మళ్లించి అక్రమంగా విత్డ్రా చేసుకున్నారని పేర్కొన్నారు. తన ఖాతాలో బ్యాలెన్స్ అసాధారణంగా తగ్గిపోవడాన్ని గమనించిన పరితోష్ 2 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నారు. బ్యాంకు ఉన్నతాధికారుల నుంచి సీఈఓ అమితాబ్ చౌదరి వరకు ఈమెయిళ్లు పంపినా స్పందించలేదు. విచారణ పేరుతో కాలయాపన చేసిన బ్యాంకు బాధితుడి అనుమతి లేకుండానే ఆయన ఖాతాను క్లోజ్ చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు భారతీయ న్యాయ సంహిత ప్రకారం నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ వెంకటరమణ జైల్లో ఉన్నారు. ఆయన్ను కస్టడీకి తీసుకుంటే మరిన్ని విషయాలు వెలుగులోకొస్తాయని పోలీసులు భావిస్తున్నారు. బ్యాంకు అంతర్గత సెక్యూరిటీని ఛేదించి ఇంతటి భారీ దోపిడీ ఎలా సాధ్యమైంది? ఈ వ్యవస్థీకృత నేరంలో ఇంకా ఎవరెవరి ప్రమేయముంది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లోని ఎస్బీఐ ఏటీఎంలలో భారీగా నగదు మాయమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మొత్తం 1,20,00,000 నగదు గల్లంతైనట్లు అధికారులు గుర్తించారు. సికింద్రాబాద్లోని సీఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్ లిమిటెడ్ బ్రాంచ్ మేనేజర్ నవీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విషయం బయటపడింది.
ఏప్రిల్ 9-10 తేదీల్లో ఎస్ఆర్ నగర్ రూట్లో నిర్వహించిన ఆడిట్ సమయంలో ఈ తేడాను గుర్తించారు. ఆడిట్ సందర్భంగా ఒక కస్టోడియన్ వాసిరెడ్డి శ్రీరామ్ గైర్హాజరు కావటం అనుమానాలకు తావిస్తోంది. మరో కస్టోడియన్ ఆడిటర్ కలిసి పరిశీలించగా మొత్తం 8 ఏటీఎంలలో నగదు కొరత ఉన్నట్లు గుర్తించారు. ఏటీఎంలలో నగదు లోడ్ చేసే సమయంలో డబ్బును దుర్వినియోగం చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై వాసిరెడ్డి శ్రీరామ్, లతీఫ్ సలీంలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంటర్మీడియట్ ఫలితాల వేళ రాష్ట్రంలో పలు జిల్లాల్లో విషాదం చోటు చేసుకుంది. సికింద్రాబాద్ వారాసిగూడలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మారేడుపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న కళ్యాణి అనే విద్యార్థిని పరీక్షల్లో ఒక్క సబ్జెక్టులో ఫెయిల్ అయింది. దీంతో తల్లిదండ్రులు ఏమంటారో అనే భయంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తిలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కాలేజీలో సీఈసీ గ్రూప్ చదువుతున్న చాకలి సాయిరామ్ ఇంటర్లో 2 సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.